అలా నేను విశేషం తెలుగు రాష్ట్రాల సీఎంలు అందరినీ కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు. ఎన్నికల క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కోటీశ్వరులను చేస్తాను ప్రతి ఒక్కరిని అని చెప్పి హామీ ఇచ్చారు. అందుకే P4 ఫార్ములాని పెట్టారు. ఆ ఫార్ములా తోటి కోటీశ్వరులను చేయొచ్చు అని చెప్పి ఆయన విజన్ ఒకదాన్ని తయారు చేసి ఆ విజన్ ప్రకారం అందరూ కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. సేమ్ ఇంచుమించుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ఉండేటువంటి పౌరులందరినీ కోటీశ్వరులను చేస్తానని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి ఆయన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. తలసరి ఆదాయం కనుక చూస్తే కనుక తెలంగాణలో దాదాపు 3,90,000 ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 2,60,000 ఉంది. తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉంది రెండు రాష్ట్రాల మధ్య. కానీ ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజల్ని ఇద్దరు కోటీశ్వరులను చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి కోటీశ్వరులు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు అసలు ఇప్పుడు కోటీశ్వరులు అనేది మనం ఫస్ట్ ఫైనల్ చేసుకుంటే ఇంకా ఎంతమంది కోటీశ్వరులు కావాల్సి ఉంది అనేది మనకు ఒక అంచనాకి రావచ్చు. పైగా అసలు మొత్తం భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి కోటీశ్వరులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటీశ్వరుల స్థానం ఏంటి అనేది కూడా మనం పోల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక డేటాని విడుదల చేసింది. 2024 ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఇయర్లో రిటర్న్స్ దాఖలు చేసిన దాని ప్రకారం ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషను బయటకు వచ్చింది. అదేంటనేది నేను చూపిస్తాను. ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారండి. ఇది మ్యాప్. మన భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు ఇవన్నీ ఇండియా మ్యాప్. దీంట్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎర్నింగ్ ఓవర్ 1 crore. 1 crore కంటే అదనంగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు అనేది తేల్చారు. ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ వైట్ కలర్లో ఉంటేనేమో 0 నుంచి 100 మంది ఉన్నారని, ఈ కలర్లో ఉంటేనేమో, ఈ వైలెట్ కలర్లో ఉంటేనేమో 100 నుంచి 1000 మంది ఉన్నారని, ఇంకో కలర్ లైట్ బ్లూ కలర్లో ఉన్నోళ్ళేమో 1000 నుంచి 10,000 మంది ఉన్నారని, బ్లూ కలర్లో ఉంటేనేమో 10,000 నుంచి 50,000 మంది ఉన్నారని, డార్క్ బ్లూ కలర్లో ఉండేళ్ళేమో 50,000 పైన ఉన్నారు ఆ రాష్ట్రాల్లో కోటీశ్వరులు అనేది లెక్క. సో ఇప్పుడు మనం మిగతా రాష్ట్రాలను తీసేద్దాం. మిగతా రాష్ట్రాల్లో అంటే చూడొచ్చు, అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో కోటీశ్వరులు ఎక్కువగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. 1,24,800 మంది మహారాష్ట్రలో మనకి కోటీశ్వరులు. డార్క్ బ్లూలో చూడండి, డార్క్ బ్లూ. ఇదే డార్క్ బ్లూలో తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారు. ఇక ఇక్కడ లైట్ బ్లూ చూసుకుంటే ఇదిగో ఈ బ్లూ, లైట్ బ్లూ ఇది చూసుకుంటే కనుక ఈ మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. సరే మనం ఎక్కడున్నాం, అసలు మన రాష్ట్రాలు ఎక్కడున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ అసలు మన రాష్ట్రాల్లో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు అనేది. ఇప్పటివరకు హయ్యెస్ట్ మనం చూసిన మహారాష్ట్రలో ఉన్నారు 1,24,800 మంది. మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నాం. ఫస్ట్ తెలంగాణ చూద్దాం, ఎందుకంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి. ఇదిగోండి ఇది తెలంగాణ. తెలంగాణ వచ్చేసేటప్పటికి 1,260 మంది ఉన్నారు కోటీశ్వరులు. అంటే కోటి కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు 1,260 మంది ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? 5,340 మంది ఉన్నారు. 5,340 మంది ఆంధ్రప్రదేశ్లో కోటీశ్వరులు ఉన్నారు. ఒక కోటి కన్నా అదనంగా సంపాదించేటువంటి వాళ్ళు ఏడాదికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. బేస్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్డ్ ఫర్ మోర్ దాన్ 1 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. లాస్ట్ ఇయర్ రిటర్న్స్ను బట్టి ఇది విడుదలైంది. సో మనం చూస్తే కనుక తెలంగాణలో 1,260 మంది కోటి రూపాయల కన్నా అదనంగా సంపాదించేటువంటి వాళ్ళ సంఖ్య ఉంది. కోటి రూపాయల కంటే అదనం అంటే అది ఎంతైనా కావచ్చు. సంవత్సరానికి 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, 300 కోట్లు కావచ్చు, 400 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, లేదా 1000 కోట్లు కావచ్చు, లేదా 10,000 కోట్లు. ఎంతైనా సరే కోటి కన్నా అదనంగా సంపాదించేటువంటి వాళ్ళు 1,260 మంది తెలంగాణలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 5,340 మంది ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కోటీశ్వరుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే 1 కోటి కన్నా ఎక్కువ సంపాదించేటువంటి సంఖ్య. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అత్యంత ఎక్కువగా సంపాదించేటువంటి వాళ్ళు అంటే సంపద విషయంలోకి వచ్చేటప్పటికి తెలంగాణలోకి ఎక్కువ ఉన్నారు. అందుకే తెలంగాణలో తలసరి ఆదాయం 3,90,000 ఉంది. తలసరి ఆదాయం
కోటీశ్వరుల సంఖ్య వచ్చేటప్పటికి 1260 మందే ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో కోటీశ్వరుల సంఖ్య వచ్చేసి అంటే 1 కోటి కన్నా ఎక్కువ సంపాదించారు. 1 కోటి కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ కోటీశ్వరులే. సో మళ్ళీ మిలియనీర్లు వేరు. మళ్ళీ అది ఇక్కడ 5340 మంది కోటీశ్వరులు ఉన్నారు ఇది ఏపీలో. కానీ నెంబర్ ఆఫ్ కోటీశ్వరులు ఎక్కువగా ఉన్నారు. కానీ ఏపీకి వచ్చేటప్పటికి 2,60,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉంది. కారణం ఏంటి? 1 కోటి కంటే ఎక్కువ అంటే ఎక్కువగా సంపాదించేటువంటి వాళ్ళు. కోటి కన్నా ఎక్కువ అంటే ఒక 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు అట్లా సంపాదించేటువంటి వాళ్ళు మిలియనీర్స్. ఇక్కడ తెలంగాణ ఈ 1260 మందిలో మిలియనీర్స్ ఎక్కువ ఉండి ఉంటారు. లేదంటే తలసరి ఆదాయం ఇంత ఉండదు. ఆంధ్రప్రదేశ్లో కోటీశ్వరులు ఉన్నారు కానీ మిలియనీర్స్ తక్కువ ఉంటారు. కోటీశ్వరుల సంఖ్య వచ్చేటప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. బట్ మిలియనీర్స్ సంఖ్య తక్కువ ఉంటుంది. అందుకే అక్కడ తలసరి ఆదాయం 2,60,000 ఉంది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటీశ్వరులు. సరే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోటీశ్వరులు చేసేస్తాం అందరిని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1260 మంది మాత్రమే కోటీశ్వరులు ఉన్నారు. ఇంకా తెలంగాణలో ఎంతమందిని కోటీశ్వరులు చేయాలి? దాదాపు 5 కోట్లు ఉన్నారు. ఈ 5 కోట్లలో 1260 అనేది నెగ్లిజిబుల్ నెంబర్స్ అవి. అంటే దాదాపు 5 కోట్ల మందిని కోటీశ్వరులు చేయాల్సిందే. 5 కోట్లు కాకపోతే 4,50,00,000 మంది లేదంటే 4,90,00,000 మందినైనా సుమారుగా చేయాల్సి. అసలు ఇది నెగ్లిజిబుల్ మొత్తం పాపులేషన్లో. దాదాపు 5 కోట్లు ఉన్నారు అనుకున్నాం. 5 కోట్లు కన్నా 4,90,00,000 మంది దాకా ఉంటారు ఇక్కడ తెలంగాణలో. సో వీళ్ళందరినీ ఆల్మోస్ట్ చేయాలి. ఇక్కడ 5 కోట్ల పైగా ఉన్నారు. 5,50,00,000 మంది ఉన్నారు ఇక్కడ పాపులేషన్. సో ఇక్కడ 5,50,00,000 5,340 పోతే సుమారుగా ఇంకా 5,49,00,000 మందికి సుమారుగా 5,40,00,000 మందికి వేసుకోండి. పోనీ 45 లక్షలు వేసుకోండి. 5,45,00,000 మందిని కోటీశ్వరులు చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఈ కోటీశ్వరుల సంఖ్య అనేది 1% కూడా లేదు 2 రాష్ట్రాల్లో. 1% కన్నా తక్కువ ఉంది. మరి కోటీశ్వరులను చేయగలరా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని అంటే P4 అనే ఫార్ములాతో ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు గారు విశ్వసిస్తున్నారు. అయితే 2024 విజన్ సాకారం అయితే కనుక అందరూ కోటీశ్వరులు అవుతారు. అప్పటికి తలసరి ఆదాయం కూడా అందరిది పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సరే, దాని ప్రకారం జరుగుతుందా లేదని మనం చూద్దాం. P4 అనేటువంటి ఫార్ములాతోటి మొత్తం కోటీశ్వరులు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంచుమించుగా అదే ఫార్ములాతోటి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ఉండేటువంటి పౌరుల్ని కోటీశ్వరులు చేస్తానని చెప్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బాగా రిచ్ పీపుల్ 10% ఉన్నారు, బిలో పావర్టీలని 20% ఉన్నారు. ఈ 20% అప్లిఫ్ట్ చేయండి 10% అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకే శ్రీమంతులు ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ని అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన ఒక యాక్టివిటీ తీసుకున్నారు. కానీ అదంత స్పీడ్గా జరగట్లేదు. మరి తెలంగాణలో అలాంటి సిస్టమే లేదు ఇప్పటివరకు. కానీ అందరినీ కోటీశ్వరులు చేస్తాను అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి 2 రాష్ట్రాల వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళకై వాళ్ళే అవకాశం అందిపుచ్చుకొని అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వ పాలసీలు మారుతున్నాయి కాబట్టి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.